హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత్ క్రాకింగ్ బ్లాగ్స్. ఇంకా ఈరోజైతే నేనైతే ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చోటుబాబు కోసం. ముందుగా అందుకని రైస్, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు అండ్ కొన్ని మెంతులు అండ్ మినప్పప్పు ఇవన్నీ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట. తర్వాత మంచిగా ఆరబెట్టేశాను. ఆరబెట్టిన తర్వాత వీటిని మంచిగా వేయించుకోవాలి మనం. ఇంకా ఇవన్నీ తినడం వల్ల వాళ్ళకి ప్రోటీన్, ఐరన్ అవన్నీ అయితే వస్తాయన్నమాట. ఇంకా బాగా వేయించుకోవాలి ఇవి గట్టిపడే వరకు. తర్వాత వీటిని 1 by 1 మిక్స్ అయితే పట్టుకుంటాను. అండ్ దీని తర్వాత డ్రై ఫ్రూట్స్లో ఇంకా కాజు, బాదం, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, జీడిపప్పు ఇవన్నీ అయితే మంచిగా ఇవి కూడా వేయించుకున్న తర్వాత ఇంకా వీటిని కూడా మిక్సీ పట్టేసుకుంటాను అన్నమాట. అండ్ నా ఛానల్ వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలకైతే ఈ ఫుడ్ పెడితే ఇంకా వాళ్ళకి చాలా హెల్దీ కూడా అనమాట. ఉగ్గు తినడం వల్ల రైస్ తినకపోయినా ఉగ్గు పెట్టవచ్చు పిల్లలకి. ఇంకా మా వాడికి కూడా సేమ్ నేను ఇదే ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ వీడియో. ఇవన్నిటిని రోస్ట్ చేసుకొని మంచిగా ఇవైతే మిక్సీ పట్టేసుకుంటాను అన్నమాట. అండ్ కంటిన్యూ ద వీడియో. ఇంకా పూల్ మఖానా కూడా ఒక 200 గ్రామ్స్ వరకు అయితే తీసేసుకున్నాను. ఇంకా అవి కూడా మంచిగా పౌడర్ చేసేసుకున్నాను. నేను తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఉంటే అది మళ్ళీ మిక్సీ పట్టేసాను అనమాట. మెత్తగా ఇట్లా పౌడర్ అయితే చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం అది కూడా చల్లారిన తర్వాత మళ్ళీ ఇలా పౌడర్ చేసేసుకొని అండ్ మళ్ళీ సేమ్ దాంట్లోనే యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా చేసి పెట్టవచ్చు పిల్లలకి. నేను నా వీడియోస్లో చెక్ చేయండి, అది కూడా చేశానమాట లాస్ట్లో. ఇంకా ఇవైతే మంచిగా వేయించుకున్న తర్వాత ఇది కూడా అయిపోయింది. ఇంకా దీన్ని కూడా మూడింటిని అయితే మంచిగా మిక్స్ చేసి ఒక 1 డే మొత్తం చల్లారిన తర్వాత నేనైతే ఇట్లా బాటిల్లో ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక 1 month వరకు అయితే వస్తుంది అనమాట. అండ్ నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.